కౌశిక్, అమెరికాలో నా ఇంట్రెంట్ $2,000 అంటే $1,72,000. నీకేరా బాగానే సంపాదిస్తున్నావుగా, ఇంకేం ప్రాబ్లం? సంపాదిస్తున్నా, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ కౌశిక్. పైగా ప్రతి మంత్ నా డబ్బుని ఇండియాలో ఉన్న నా ఫ్యామిలీకి పంపిస్తూ ఉన్నా. సో డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది కౌశిక్. అవును, ఏమైనా సేవ్ చేసావా? చాలా అంటే చాలా తక్కువ సేవ్ చేస్తున్నా. నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు ఏదైనా జరిగిందనుకో, ఇండియాలో ఉన్న నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఎన్నిసార్లు చెప్పాలరా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోమని? బై ఎనీ ఛాన్స్ అక్కడ నీకు ఏమైనా జరిగితే కవరేజ్ ఎంత, పెద్ద మొత్తంలో కవరేజ్ ఎంత నీ కుటుంబానికి వెళ్తుంది. ఇక్కడ అమెరికాలో తీసుకుందామంటే ప్రీమియం చాలా ఎక్కువ టర్మ్ ప్లాన్స్ ది. అయితే ఇండియాలో తీసుకో. ఇండియాలో ప్రీమియం అన్నది వేరే దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ యుఎస్ లో కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఎస్టేట్ ట్యాక్స్ అనేది మన ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచే కట్ అవుతుంది. కానీ ఇండియాలో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మరి ఇండియాలో తీసుకుంటే ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి? నువ్వు ఎన్ఆర్ఏ కాబట్టి ఇండియాలో 18% జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కనుక ఇయర్లీ ప్రీమియం ని చూస్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ వస్తుంది. టోటల్ గా 23% వరకు నీకైతే డబ్బు అనేది ఆదా అవుతుంది. పైగా 2 కోట్ల గల పాలసీ ఇండియాలో ఒకవేళ ఏజ్ అనేది బాగా తక్కువ అనుకో, మంత్ కి 820 ఆ విధంగా మాత్రమే ఉంటుంది. మరి ఎన్ఆర్ఐస్ కి ప్రాసెస్ చాలా ఎక్కువేమో. చాలా సింపుల్ రా, ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేసి నీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. నువ్వు ఫిల్టర్ చేసుకొని కంపేర్ చేసుకొని మంచి పాలసీని డైరెక్ట్ గా డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. సరే కౌశిక్, తీసుకుంటా.